కాకినాడ జిల్లాలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ ఆందోళన చేపట్టింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. కూటమి ప్రభుత్వం నిరంకుశ పాలన కొనసాగిస్తుందని మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మండిపడ్డారు. బాబు అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజా ప్రయోజనాలు పక్కన పెట్టి ప్రభుత్వ ఆస్తులను అమ్మడమే ముఖ్యమైందని అన్నారు. నమస్కారం. ఈరోజు మా ప్రీతమ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ శాంతియుత ర్యాలీలు నిర్వహించాం. ఇది ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మా నాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణలో భాగంగా ఈ ర్యాలీలు చేశాం. ఇప్పుడే మీరు చూశారు, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నాగమల్లికోట జంక్షన్ అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం వద్ద వారి విగ్రహానికి పూలమాల వేసి ఆ పోరాట స్ఫూర్తితో ఈ రోజు ర్యాలీని ఇక్కడి వరకు తీసుకొచ్చాం. సఫరం జంక్షన్ దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ కార్యాలయానికి వచ్చి వినతి పత్రం ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు పేదల గురించి ఆలోచించి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యాన్ని పటిష్టంగా చేయాలి, ఎట్టి పరిస్థితిలో వైద్యం అనేది ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో ఆయన ఒక పెద్ద ఉద్యమం లాగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. 5 కాలేజీల నిర్మాణం పూర్తయి అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయి. మరొక 2 నిర్మాణం పూర్తయి అడ్మిషన్ల దశలో ఉండగా 2024లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చినప్పటి నుంచి ఇవి ఎలా ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయాలనే తప్ప ప్రభుత్వం నడపాలనే ఆలోచన లేదు.